హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్కి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలో ఖాళీలకి సంబంధించి 400కి పైగా వేకెన్సీస్కి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ యొక్క రిక్రూట్మెంట్కి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్లో కూడా మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ ఉండదు. మీ యొక్క సర్టిఫికేట్స్ని చూసి డైరెక్ట్గా ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. నవంబర్ 1న మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఈ వీడియోలో మీకు రిక్రూట్మెంట్కి సంబంధించి వచ్చినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో చాలామంది చూసినా కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో మీకు రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ అయితే ఇస్తున్నాను కదా, సో తప్పనిసరిగా లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు అయితే చూడండి. అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఆర్ఆర్బీలలో ఖాళీగా ఉన్న 13,000కి పైగా పర్మనెంట్ క్లర్క్ అలాగే పీఓ ఉద్యోగాలకి సంబంధించి రీసెంట్లీగా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ నేను కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేశాను మన ఛానల్లో. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. సో వెంటనే చూసేసి ఆ జాబ్స్కి అప్లై చేయండి. ఇది మనకి ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్. ఈ యొక్క సంస్థ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద పనిచేస్తున్నటువంటి మినీరత్న కంపెనీ అనమాట. సో ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేసేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ. మనకి హైదరాబాద్లోనే ఉంది ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది. సో ఇక్కడ మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ ఈ యొక్క వెబ్సైట్లోనే మనకి డీటెయిల్స్ అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క వెబ్సైట్ నుంచి మీకు డీటెయిల్స్ అనేవి డౌన్లోడ్ చేసి మీకు ఇక డీటెయిల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు ఈ యొక్క వెబ్సైట్ నుంచి కూడా డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్కి సంబంధించి ముందుగా మనము ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 1 నుంచి అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి 22 సెప్టెంబర్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసినటువంటి వాళ్ళలో షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అక్టోబర్ 7 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో అక్టోబర్ 7 నుంచి 9 అంటే 3 డేస్ అయితే ఉంటుంది మీకు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత సో మీకు ఆఫర్ లెటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు ఈమెయిల్ ద్వారా. సో మీకు ఈమెయిల్ ఐడి ఇస్తారు కదా అప్లై చేసినప్పుడు, ఆ యొక్క ఈమెయిల్కి అయితే మీకు ఆఫర్ లెటర్ అనేది పంపించడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అనేది 15th అక్టోబర్ నుంచి 16th అక్టోబర్ వరకు అయితే ఉంటుంది. సో దాని తర్వాత మీకు డైరెక్ట్గా నవంబర్ 1న పోస్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది మనకి కంప్లీట్ షెడ్యూల్ అనమాట. సో దీనికి సంబంధించి ఇదే వీడియోలో మీకు అప్లై ప్రాసెస్ని చెప్తాను కాబట్టి కంపల్సరీగా లైక్ చేసి మీరు ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారు ఈ వీడియోని కామెంట్ అయితే చేయండి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీలో ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే అక్టోబర్ 31, 2025 వరకు మీకు మినిమం 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 25 ఇయర్స్ వరకు జనరల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. సో ఓబీసీ వాళ్ళైతే 28 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 412 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. జనరల్ కేటగిరీలో 165 ఉన్నాయి. అండ్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రతి కేటగిరీకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ 13 ట్రేడ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్ మెకానిక్కి సంబంధించి 95, ఫిట్టర్ వచ్చేసి 130, ఎలక్ట్రీషియన్ 61, కోపా ట్రేడ్ అంటే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్కి సంబంధించి 51, మెకానిక్ 3, టర్నర్ 15, వెల్డర్ 22, మెషినిస్ట్ అలాగే మెషినిస్ట్ పెయింటర్, కార్పెంటర్, ప్లంబర్, మెకానిక్, డ్రాఫ్ట్స్మెన్ అని చెప్పేసి ఈ విధంగా వివిధ ట్రేడ్లలో ఈ యొక్క వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సో మీకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. మీకు క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి వెన్యూ అంటే అడ్రస్ వచ్చేసి ఇక్కడ కండక్ట్ చేస్తారంటే సో మన హైదరాబాద్లో ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆఫీస్ అనేది ఉంది. కార్పొరేట్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్, నలంద కాంప్లెక్స్, ఈసీఐఎల్ పిఓ, హైదరాబాద్ 500062. ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఈ లొకేషన్కి మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే ఈ లొకేషన్కి మీరు వెళ్ళేసి డాక్యుమెంట్స్ అనేవి వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఈ నోటిఫికేషన్కి ఓన్లీ తెలంగాణ స్టేట్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ తెలంగాణలోనే మీరు ఏ జిల్లా వాళ్ళైనా సరే ఎలిజిబుల్. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ప్రజెంట్ అయితే ఛాన్స్ కల్పించడం లేదు. సో ఇన్ కేస్ మీకు ఫర్దర్గా ఈసీఐఎల్ నుంచి మరొక నోటిఫికేషన్ వస్తే అప్పుడు మీకు డెఫినెట్గా అయితే చెప్తాను. సో ప్రజెంట్ అయితే ఛాన్స్ అనేది లేదు. ఓన్లీ తెలంగాణ వాళ్ళు మాత్రమే, మీరు ఏ జిల్లా వాళ్ళైనా సరే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎలిజిబుల్ అనమాట.
అయితే ఈ నోటిఫికేషన్కి ఎవరు ఎలిజిబుల్, ఏ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు అంటే ఎవరైతే ఐటీఐ అనేది పాస్ అయి ఉంటారో సంబంధిత ట్రేడ్లలో, సో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో మనకి ఇక్కడ ఏదైతే ట్రేడ్స్ మెన్షన్ చేస్తారో 13 ట్రేడ్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క ట్రేడ్లలో మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, అప్లికేషన్ అనేది పెట్టేసుకోవచ్చు. సో మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి ఇవి అప్రెంటిస్షిప్ పోస్టులు అయినప్పటికీ కూడా సో మీకు ఫర్దర్గా ఈసీఐఎల్ నుంచి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయినప్పుడు మీకు ఫర్దర్గా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. మీరు అప్రెంటిస్షిప్ అని చెప్పేసి నెగ్లెక్ట్ అయితే చేయొద్దు, ఎందుకంటే సో చాలా రేర్గా ఈసీఐఎల్ నుంచి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్స్ వస్తాయి. సో మనకి పర్మనెంట్ జాబ్స్ పడుతూ ఉంటాయి, కాంట్రాక్ట్ జాబ్స్ కూడా పడుతూ ఉంటాయి. అప్పుడు మీకు డెఫినెట్గా వెయిటేజ్ అనేది దొరికేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మీరు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం తప్పనిసరిగా అప్లై చేయండి. సో మనకి 1 నవంబర్ నుంచి అయితే మీకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. కంప్లీట్గా మీకు 1 ఇయర్ అయితే ఉంటుంది ఈసీఐఎల్కి సంబంధించి సంస్థలోనే. అండ్ ఈ ట్రైనింగ్ పీరియడ్లు కూడా ఎవ్రీ మంత్ మీకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం స్టైఫండ్ అమౌంట్ అనేది పే చేయడం అయితే జరుగుతుంది. అది ఎంత పే చేస్తారనేది మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో అయితే వాళ్ళు ఇన్ఫామ్ అయితే చేస్తారు, ఎంత అమౌంట్ పే చేస్తారనేది. ఇవన్నీ కూడా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే సో రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీ పే చేయాల్సినటువంటి పని లేదు. సో కంప్లీట్లీ మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి ఫ్రీగా అయితే అప్లై చేయొచ్చు. అప్లై ప్రాసెస్ హౌ టు అప్లై వచ్చేసి ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇక్కడ మీరు స్టెప్ 1లో భాగంగా మీరు కంపల్సరీగా apprenticeshipindia.gov.inకి సంబంధించి వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితేనే మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో స్టెప్ 2లో ఏంటి అంటే మీరు ఈసీఐఎల్కి సంబంధించి వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మనకు అప్లై చేయాలి. ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను, ఎలా అప్లై చేయాలనేది. నేను మీకు అప్లై లింక్ అనేది మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఈసీఐఎల్కి సంబంధించి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎన్ఏపిఎస్ ఎన్రోల్మెంట్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది. సో నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పాను కదా, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఎన్రోల్మెంట్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ అనేది ఇక్కడ మీరు కంపల్సరీగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత మీ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము, సో మీ జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మీ యొక్క కరెంట్ అడ్రస్ ఏంటి, స్టేట్ ఆఫ్ డొమిషియల్. సో ఇక్కడ స్టేట్ ఆఫ్ డొమిషియల్ దగ్గర మనది తెలంగాణ కాబట్టి తెలంగాణ, తర్వాత డిస్ట్రిక్ట్ నేము, కేటగిరీ, ఇవన్నీ కూడా మీరు ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో చాలా సింపుల్గా ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్. కాబట్టి ఇక్కడ మీరు ఫస్ట్ ఎన్ఏపిఎస్కి సంబంధించి ఎన్రోల్మెంట్ దగ్గర మాత్రం మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్ చేస్తేనే మనకి ఈ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం వీలైనంత తొందరగా అయితే అప్లికేషన్స్ పెట్టుకోండి. సో చాలా త్వరగా మనకి పోస్టింగ్స్ ఇస్తున్నారు కాబట్టి సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ట్రై చేయండి. నోటిఫికేషన్ అప్లై లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే తెలపండి. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.